హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 22. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అంతే, ఆ అమ్మాయి విహాన్ గొంతు వినగానే తత్తరపడుతుంది. అప్పటి వరకు ఆమె తన బావతోనే మాట్లాడుతున్నాను అనుకోవడంతో ఎంతో హుషారుగా తను చెప్పాలి అనుకున్నవి అన్నీ చెప్పేసింది. కానీ ఇప్పుడు తను మాట్లాడింది తన బావతో కాదు అని, మళ్ళీ కూడా రాంగ్ నెంబర్యే కనెక్ట్ అయిందని అర్థమైన ఆ అమ్మాయికి పాపం విహాన్ గొంతు వినగానే ఎక్కడ లేని కంగారు, భయం ముంచుకొచ్చాయి. దాంతో తత్తరపడిపోతూ, హలో, నన్ను మన్నించండి, నేను బావతో మాట్లాడుతున్నాను అనుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడేశాను. ఏమీ అనుకోకండి. ఏంటో ఈ మధ్య మా బావకి చేసిన ప్రతిసారి మీకు కలుస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. దయచేసి తప్పుగా అనుకోవద్దు అని వేడుకోలుగా చెప్తుంది ప్రియ. ప్రియా మాటలు అన్నీ విన్న విహాన్, అచ్చా, నిజమా? నువ్వు చెప్పే ప్రతి మాట నిజం అని అసలు నేనెందుకు నమ్మాలి? ఒకసారి అంటే ఏదో బై మిస్టేక్ కనెక్ట్ అయింది అనుకోవచ్చు. బట్ ప్రతిసారి ఇలా వేరే నంబర్లకి కాల్ కనెక్ట్ అవ్వడం అసాధ్యం. నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు కావాలని ఇలా రాంగ్ కాల్స్ చేస్తున్నావు? ఏం ఆశిస్తున్నావు నువ్వు నా దగ్గర నుండి? ఎందుకు ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నావు అని సూటిగా ప్రశ్నిస్తాడు విహాన్ గంభీరమైన గొంతుతో. విహాన్ మాట్లాడిన మాటలు ఆ ప్రియాకి అసలు సరిగా అర్థం కూడా కావడం లేదు. అయ్యో, మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారండి. నిజంగానే నేను మా బావ కోసమే కాల్ చేస్తున్నాను. కానీ ఆ ఫోన్ ఏంటో మీకు కలుస్తుంది. ఇందులో నేను కావాలని చేసింది ఏమీ లేదు. నన్ను నమ్మండి. నిజం చెప్పాలి అంటే మీరెవరో, ఎక్కడ ఉంటారో, ఏం చేస్తుంటారో కూడా నాకు తెలియదు. మరి అసలు తెలియని వాళ్ళకి ఫోన్లు ఎందుకు చేస్తాం చెప్పండి? ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఫోన్లు చేస్తూ అనవసరంగా మా ఫోన్లలో డబ్బులు కాజేసుకుంటామా? ఇంతకు ముందు ఎప్పుడు చేసినా మా బావే మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఏంటో మా బావ కాకుండా మీరు వస్తున్నారు లైన్లోకి. ముందే ఈ ఫోన్కి ఏమైందో అర్థం కాక పిచ్చి పడుతుంది. మీరేమో నేనేదో కావాలనే ఇలా చేస్తున్నాను అని కోపగించుకుంటున్నారు. నేను అలా అనవసరంగా ఎవరిని ఇబ్బంది పెట్టనండి. నాకు తెలుసు ఇప్పట్లో ఎవరూ ఖాళీగా ఉండరని, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగానే ఉంటారని. నాకు ఇంకోటి ఇంకా బాగా తెలుసండి. జరిగిపోయిన సమయం వెనక్కి తిరిగి రాదని. సమయానికి నా దృష్టిలో విలువ చాలా ఎక్కువ. అలాంటి విలువైన సమయాన్ని నేనెలా నా సంతోషం కోసం వృధా చేస్తాను చెప్పండి? నేను మీరు అనుకునేలా ఆకతాయి అమ్మాయిని కాదండి. ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఈ ఒక్కసారికి పెద్ద మనసుతో మన్నించి వదిలేయండి. ఉంటానండి. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి అంటూ ప్రియా ఫోన్ పెట్టేయబోతుంటే, హే, ఒక్క నిమిషం అంటాడు విహాన్. దాంతో ఫోన్ కట్ చేయబోతున్న ప్రియ ఫోన్ని మళ్ళీ చెవి దగ్గర పెట్టుకుని, ఏంటండి చెప్పండి అంటుంది. ఎందుకో నీ మాటలు వింటుంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నట్టు నాకు అనిపించడం లేదు కాబట్టి నిన్ను ఏమీ అనకుండా వదిలేస్తున్నాను. లేదంటే ఇలా రాంగ్ కాల్స్ చేస్తూ నా టైం వేస్ట్ చేస్తున్నందుకు నువ్వు ఎక్కడున్నా సరే నీ దగ్గరికి వచ్చి మరీ నీ ఫోన్ పగలగొట్టేవాడిని అంటాడు విహాన్. ఆ మాటలకి ప్రియ తన చేతిలో ఉన్న ఫోన్ని గట్టిగా పట్టుకుంటుంది భయంతో. అదేదో విహాన్ తన పక్కనే ఉన్నట్టు, ఎక్కడ చేతిలో ఫోన్ లాక్కుని నేలకేసి కొడతాడేమో అన్నట్టుగా కంగారు పడిపోతూ, నేను చెప్పింది నీకు అర్థమైందా అంటాడు. అయింది అని నోటితో చెప్తూ ఇక్కడ తల గిరగిరా తిప్పేస్తుంది ప్రియ. గుడ్. ఇంకొకసారి ఇలా నెంబర్ సరిగా చూసుకోకుండా నాకు రాంగ్ కాల్స్ చేశావనుకో, నేనేం చేస్తానో తెలుసు కదా అంటాడు విహాన్. హా, తెలుసు తెలుసు అంటూ విహాన్కి చెప్తూ మళ్ళీ తల గిరాగిరా తిప్పుతుంది ప్రియ. సరేలే కానీ ఇంతకీ మీ బావ పేరేంటన్నావు అంటాడు విహాన్. అది మీకెందుకండి అంటుంది ప్రియ చిన్నగా. ఏ ఏంటి నోరు లేస్తుంది? అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పు అంటూ బేస్ వాయిస్తో అడుగుతాడు విహాన్. అతని వాయిస్లో వినిపించిన బేస్కి అక్కడ ప్రియా వెన్నులో వణుకు పుడుతుంది సన్నగా. భయంతో చిన్నగా తడుబడుతూ
మా బావ పేరు రాహుల్ అండి అని చెప్తుంది ప్రియ. ఓ అవునా, ఓకే. మీ బావ ఎక్కడుంటాడేంటి? మీ దగ్గర ఉండడా? నువ్వు తెగ ఫోన్లు చేసి మాట్లాడేకి అని వెటకారంగా అడిగాడు విహాన్. అది మా బావ మా దగ్గర లేడండి, వేరే చోట ఉన్నాడు. అందుకే ఫోన్లో మాట్లాడదామని చేశాను అని చెప్తుంది ప్రియ మరి కాస్త గొంతు తగ్గించి. ఓహో, ఇంట్లో లేకుండా బయట ఉంటాడా? బయట ఏం వెలగబెడుతుంటాడేంటి మీ బావ అని సాగదీస్తూ అంటాడు విహాన్. మా బావ జాబ్ చేస్తుంటాడు, అందుకే వేరే ఊర్లో ఉంటాడు అని సమాధానమిస్తుంది ప్రియ. "హ్మ్, ఓకే" అంటూ విహాన్ ఇంకా ఏదో మాట్లాడబోయేలోపు డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపిస్తుంది. ఎస్, కమిన్ అంటాడు విహాన్. డోర్ తీసుకుని లోపలికి వస్తున్న మేనేజర్ని చూస్తూ, ఓకేలే, ఈసారికి వదిలేస్తున్నా. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో, లేదంటే నేను చెప్పింది చేయడానికి అస్సలు ఆలోచించను. మైండ్ ఇట్ అంటూ కాల్ కట్ చేసేస్తాడు విహాన్. కాల్ కట్ అయిన వెంటనే చెవి దగ్గర నుండి ఫోన్ను తీసి చేతిలో పట్టుకున్న ప్రియ గుండె మీద చెయ్యి వేసుకుని రుద్దుకుంటూ, బాబోయ్, ఎవరా మనిషి? అక్కడెక్కడో ఉంటూ తన మాటలతో గొంతుతోనే నన్ను భయపెట్టేశాడు. ఇంకోసారి అతగాడికి మాత్రం ఫోన్ కలవకూడదు. అతనికి లైన్ కలవకూడదు అంటే అసలు రాహుల్ బావకే ఫోన్ చేయకపోవడం మంచిది. మళ్ళీ నా టైం బాగోక అతనికే లైన్ కలిసింది అనుకో, అతను అన్నంత పని చేసినా చేస్తాడు. అనవసరంగా బంగారం లాంటి ఫోన్ బలైపోతుంది. అసలు ఏం గొంతురా నాయనా, కాస్త గట్టిగా మాట్లాడితే సింహం గర్జించినట్టు ఉంది అనుకుంటూ ఉంటుంది తనలో తను మాట్లాడుకుంటూ. ఆ రోజు వాడే కనుక మనకి డబ్బు సాయం చెయ్యకుంటే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళమా? అప్పుడు వాడిచ్చిన డబ్బులు తీసుకున్నారు, అవసరం తీరిపోగానే ఇచ్చిన మనిషిని మాత్రం మర్చిపోయారు అంటూ కన్నీరు కారుస్తూనే కోప్పడుతుంది జానకి గారు తన పుట్టింటి వాళ్ళని, వాళ్ళు చేసిన సాయాన్ని భర్త మర్చిపోయాడు అన్న ఉద్దేశంతో. అబ్బా జాను, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నేనేమి మీ తమ్ముణ్ణి, అతను చేసిన సాయాన్ని మర్చిపోలేదు. నాకు అందరూ గుర్తున్నారు, అన్నీ గుర్తున్నాయి. అందుకే కదా అప్పుడప్పుడు మీ తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను. ఇంకెక్కడ చెప్పు నేను మీ పుట్టింటి వాళ్ళని మర్చిపోయింది అంటారు రఘురాం గారు. ఆహా, మనుషుల్ని గుర్తుపెట్టుకోవడం అంటే ఎప్పుడో మీకు తీరిక సమయం దొరికినప్పుడు మొక్కుబడిగా కాల్ చేసి ఒకటి రెండు మాటలు మాట్లాడడం కాదండి. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ బాగోగులు, మంచి చెడు అన్ని విషయాలు తెలుసుకుంటే మీరు నిజంగానే వాళ్ళని గుర్తించినట్టు. కానీ మీరలా చేయలేదు. మీకొక విషయం తెలుసా? మా తమ్ముడు 4 ఏళ్ల క్రితం వచ్చిన కరువు కారణంగా పంటలు సరిగా పండక నష్టాలు వచ్చి ఆ పంట కోసం తెచ్చిన డబ్బులు కూడా రాక అప్పుల్లో కూరుకుపోయాడని, ఆ అప్పులు తీర్చడం కోసమని మనకి ఇవ్వగా మిగిలిన ఆ కాస్త పొలాన్ని కూడా అమ్మేశాడని, ఇప్పుడు ఆ అమ్మిన పొలాన్నే కౌలుకి తీసుకుని 24 గంటలు ఎర్రటి ఎండలో తన భార్య కూతురుతో కలిసి ఎంతో కష్టపడుతున్నాడని, మీకు ఇవేమీ తెలియదు. ఎందుకంటే మీకు మా వాళ్ళ గురించి తెలుసుకునే అంత, పట్టించుకునే అంత తీరిక అవసరం లేనే లేదు కదా. ఎలా తెలుస్తాయి? పాపం నా తమ్ముడు అన్ని కష్టాలు పడుతున్నా ఏనాడు మీకు ఇచ్చిన నా పొలం తాలూకు డబ్బులు ఇవ్వమని కానీ, నేను ఇన్ని కష్టాల్లో కూరికిపోయి ఇబ్బంది పడుతున్నాను, నాకు సాయం చెయ్యండి అని కానీ మనల్ని అడగలేదు. అసలు వాళ్ళు అన్ని బాధలు పడుతున్నారు అన్న విషయం కూడా మనకి చెప్పాలి అనుకోలేదు. అసలు వాడే కనుక ఆనాడు కొంచెం స్వార్థంగా ఆలోచించి మనకి వాడి పొలం అమ్మి డబ్బులు ఇవ్వకుంటే ఈరోజు వాడికి ఆ పొలం ఆపదలో అండగా ఉండేది. ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం వచ్చేది కాదు. పాపం నా ఒక్కగానొక్క మేనకోడలు తండ్రి అప్పుల్లో కూరుకుపోయి బాధపడుతున్నాడు అని అర్థం చేసుకుని తన చదువు మానేసి తండ్రితో కలిసి పొలం పనులు చేస్తూ కష్టపడుతుంది. నా తమ్ముడు కూడా ముందులా వాడి సొంత పొలంలో పంటలు వేసుకుంటూ ఉంటే నా మేనకోడలు కూడా సిటీకి వచ్చి చక్కగా చదువుకుని మంచి పొజిషన్లో ఉండేది. ఇదంతా నా తమ్ముడు నా కోసం చేసి ఇప్పుడు వాడు బాధల్లో మునిగిపోయాడు అని కళ్ళు ఒత్తుకుంటారు జానకి గారు.
ఇప్పుడు జానకి గారి మాటలకి రఘురామ్ గారి రియాక్షన్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.